సో ఈసారి ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం మనకి పిఠాపురానికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమన్నా కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుందా? మీకేమన్నా అలా అనిపించిందా? అక్కడ ఉన్న అనాలిసిస్ కానీ అవి కానీ చేసి తగ్గుద్దండి, ఇంపాసిబుల్ కేసు. ఎందుకంటే అవే మీకు మంగళగిరిలో లోకేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ ద రీజన్? అట్ ది సేమ్ టైం కుప్పం కన్నా అంటున్నాను, పులివెందులకైనా అంటున్నాను. బికాస్ దీస్ ఆర్ స్టేట్ లెవెల్ లీడర్స్. మంగళగిరిలో ఉన్న ఏకైక అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఏంటంటే అదే నియోజకవర్గం ఎమ్మెల్యే అక్కడే ఉంటారు. మొత్తం పార్టీ అంతా స్ట్రక్చర్ అంతా అక్కడే ఉంది, హౌస్ అక్కడే ఉంది, మొత్తం అదే ఏరియా. కాబట్టి 10 మీటింగ్లు పొద్దున్నే స్టేట్ వైజ్గా లేకపోతే పార్టీ వైజ్గా లేకపోతే గవర్నమెంట్ వైజ్గా మినిస్ట్రీ వైజ్గా చేసుకున్నా కనీసం లోకల్గా 2 నీటిలో టక్కన టీ తాగొచ్చు, మాట్లాడచ్చు, ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఆగచ్చు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళాలన్నా, చంద్రబాబు గారు కుప్పం వెళ్ళాలన్నా దానికోసం ఆ పని కోసం వెళ్ళాలి, కానీ ఎవ్రీడే యాక్టివిటీలో ఇంక్లూడ్ కాదు. అంటే ఇప్పుడు మీరు చేసిన సర్వే ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అవైలబిలిటీలో ఉన్నారా, ప్రజలకి దగ్గరగా ఉన్నారా? ఇది నెంబర్ 1 క్వశ్చన్ సార్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ వర్మ గారు ఎఫెక్ట్ ఏమన్నా పడిందా? సార్ ఎంతో కొంత ఉంటుంది సార్. ఎందుకంటే పర్సంటేజ్ నేను డిస్క్లోజ్ చేయలేను, కానీ ఎందుకు అంటున్నానంటే వర్మ గారు చాలా లాంగ్ రన్గా ఉన్నారు. అక్కడ పర్సనల్ ర్యాపో అసోసియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్న ప్రజలతో, కంపేరిటివ్ ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ప్రజలందరూ కొంచెం పవన్ కళ్యాణ్ వైపు తిరిగారు అనుకున్నా కానీ లీడర్స్తో ఎక్కువ ఉంటుంది. సో లీడర్స్తో ఉన్నప్పుడు తన భావజాలం ఇప్పుడు రోజు మన ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారంటే మీరు ఎట్లా లైన్ పాజిటివ్ లైన్ అయినా నెగిటివ్ లైన్ అయినా మీ లైన్ వైపు నేను మీ ప్రభావం నా మీద పడుతూ ఉంటుంది తెలియకుండా. అసోసియేషన్ అసలు పారావీల్ కాన్సెప్ట్లో బ్యాక్గ్రౌండ్ ఇదే అనమాట. వేరే పార్టీకి అసోసియేషన్ కాకుండా మనం దూరంగా ఉంటే మన లైన్ మనకు ఉంటుంది. ఇరెస్పెక్ట్ కొనుక్కోకెళ్ళి మేమైతే చేసుకుంటూ వెళ్తాం. మీరు క్యాబ్ బుక్ చేసుకోకపోయినా క్యాబ్ అయితే రెడీగా ఉంది, మీరు కాబట్టి ఇంకోటి బుక్ చేసుకుంటారు అంతే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో అలాగా ఇది ఆ రెగ్యులర్ కమ్యూనికేషన్ కాబట్టి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఉండదు. బట్ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అంత మెజారిటీలు గెలిచారు కాబట్టి ఇంకా ఉన్నారు. బట్ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుని ఇంకా స్కోప్ ఉంది, ఇంకా 4 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఆయనకి. అదే ఆ డ్యామేజ్ కానీ ఆయన క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ అక్కడ ఉన్న ప్రజలు మీరు బాగా సర్వే చేశారు కాబట్టి ఈ 1 ఇయర్లో ఆయన మీద ఎలాంటి ప్రభావం, అంటే ప్రజలకున్న అభిప్రాయం ఏంటి స్పష్టంగా? అంటే అవైలబిలిటీ అయితే చాలా డ్యామేజ్ ఉంటుంది సార్. అదొకటేనా అవైలబిలిటీలో ఉండట్లేదు అనేది? ఒకటే మినిస్ట్రీ పేజీ మీద మటుకు పాజిటివ్గా ఉంది. ఫైల్స్ అంటే ఇది ఓవరాల్ నాట్ ఓన్లీ పిఠాపురం ఏదైతే ఆ మినిస్ట్రీ పేజీకి వెళ్తున్నాయో అవి తొందరగా క్లియర్ అవుతున్నాయని, క్లియరెన్స్ తొందరగా అవుతున్నాయి. కంపేర్డ్ టు కరప్షన్ ఛార్జెస్ కానీ కంపేర్డ్ టు తక్కువ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే.